ప్రార్థన, అభిషేకం, దేవునికి పవిత్ర స్నానం మరియు శ్రీవేంకటేశ్వర కళ్యాణోత్సవం, భగవంతుని గొప్ప వివాహ వేడుక వంటి కొన్ని ప్రసిద్ధ నైవేద్యాలు ఉన్నాయి. భక్తులు కూడా ఈ ఆలయం వార్షిక వేడుకలకు కూడా ప్రసిద్ధి చెందింది. ఇది పెద్ద సంఖ్యలో జనాన్ని ఆకర్షిస్తుంది. విష్ణు సహస్రనామం, విష్ణువు యొక్క 1000 నామాలు ప్రత్యేక సందర్భాలలో జపిస్తారు మరియు ఆలయ పరిసరాల్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. పూజలు మరియు నైవేద్యాలు, ఆలయ సందర్శకులు వెంకటేశ్వరుని అనుగ్రహాన్ని పొందేందుకు వివిధ రకాల పూజలు మరియు ఆచారాలలో పాల్గొనవచ్చు. తిరుప్పవాడై వెంకటేశ్వరునికి ప్రత్యేక ప్రార్థన, అభిషేకం, దేవునికి పవిత్ర స్నానం మరియు శ్రీ వెంకటేశ్వర కళ్యాణోత్సవం, భగవంతుని గొప్ప వివాహ వేడుక వంటి కొన్ని ప్రసిద్ధ నైవేద్యాలు ఉన్నాయి. భక్తులు కూడా ప్రభువు వేడుక, భక్తులు ఆలయానికి తమ నైవేద్యాలలో భాగంగా బట్టలు, ఆహారం మరియు డబ్బును కూడా విరాళంగా ఇస్తారు. ప్రభువు విశ్వాసులకు శ్రేయస్సు, మంచి ఆరోగ్యం మరియు ఆధ్యాత్మిక వృద్ధిని అనుగ్రహిస్తాడని నమ్ముతారు. ఆలయాన్ని సందర్శించడం, స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం హైదరాబాద్ నడిబొడ్డు నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్వాల్లో ఉంది. ఇది స్థానికులు మరియు పర్యాటకులకు సులభంగా చేరుకోదగిన ప్రదేశం. ఆలయం ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు తెరిచి ఉంటుంది. రోజంతా అనేక పూజలు జరుగుతాయి. సందర్శకులు ఆలయ సముదాయం చుట్టూ ప్రశాంతంగా నడవవచ్చు, నిశ్శబ్దంగా ధ్యానం చేయవచ్చు. ప్రాంతాలు లేదా నిర్మలమైన పరిసరాలను ఆనందించండి. ఆలయం యొక్క పరిశుభ్రత మరియు చక్కగా నిర్వహించబడిన మౌలిక సదుపాయాలు మొత్తం సానుకూల అనుభవాన్ని జోడించాయి. ముగింపు, స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం కేవలం పూజా స్థలం మాత్రమే కాదు. ఇది శాంతి, శ్రేయస్సు మరియు దైవిక ఆశీర్వాదాలను కోరుకునే వారికి అభయారణ్యం. మీరు ఆధ్యాత్మిక అనుభూతి కోసం వచ్చినా లేదా నిర్మాణ సౌందర్యం కోసం వచ్చినా, ఈ ఆలయం నగర జీవితంలోని సందడి నుండి ప్రశాంతమైన తిరోగమనాన్ని అందిస్తుంది. కాబట్టి మీరు హైదరాబాద్లో ఉన్నట్లయితే ఈ అందమైన ఆలయాన్ని సందర్శించే అవకాశాన్ని కోల్పోకండి. వెంకటేశ్వరుడు మీకు సంతోషం, ఆరోగ్యం మరియు విజయాన్ని అనుగ్రహిస్తాడు. భక్తుల శ్రేయస్సు కోసం వెంకటేశ్వరుని అనుగ్రహం కోసం ఈ ఆలయం స్థాపించబడిందని నమ్ముతారు. స్వర్ణగిరి అనే పేరు గోల్డెన్ హిల్ అని అనువదిస్తుంది. ఇది ఆలయానికి శ్రేయస్సు మరియు దైవిక సంపదకు గల సంబంధాన్ని ప్రతిబింబిస్తుంది. హైదరాబాద్ శివారులో అల్వాల్ ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాకుండా సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఒక ముఖ్యమైన కేంద్రం. దైవం వెంకటేశ్వర స్వామి, ఈ ఆలయ ప్రధాన దైవం వెంకటేశ్వరుడు ఒక పెద్ద విగ్రహంలో చిత్రీకరించబడింది. అతని నిర్మలమైన మరియు గంభీరమైన ప్రదర్శన భక్తిని ప్రేరేపిస్తుంది మరియు అతని ఆశీర్వాదం కోసం వచ్చిన వారికి అంతర్గత శాంతిని అందిస్తుంది. శ్రీ వెంకటేశ్వరుడు తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి కథతో తరచుగా సంబంధం కలిగి ఉంటాడు మరియు అతని ఆరాధన కష్టాలు, ఆర్థిక సమస్యలు మరియు ఇతర ఇబ్బందుల నుండి ఉపశమనం పొందుతుందని భావిస్తారు. ఈ దేవాలయంలోని వెంకటేశ్వరుని విగ్రహం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది సాంప్రదాయ ఆలయ ఆభరణాలతో అందంగా అలంకరించబడింది మరియు భక్తులు తమ ప్రార్థనలను సులభంగా అందించే విధంగా విగ్రహం ఉంచబడింది. ఆలయ నిర్మాణం సాంప్రదాయకమైనప్పటికీ దాని అందాన్ని పెంచే ఆధునిక అంశాలను కలిగి ఉంది. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం యొక్క వాస్తుశిల్పం సాంప్రదాయ దక్షిణ భారత ఆలయ శైలులు మరియు ఆధునిక అంశాల యొక్క సంపూర్ణ సమ్మేళనం. ఈ ఆలయంలో క్లిష్టమైన చెక్కబడిన స్తంభాలతో కూడిన గొప్ప ప్రవేశ ద్వారం మరియు ఎత్తైన గోపురం లేదా ఆలయ గోపురం ఉన్నాయి. ఇది ఆలయానికి కేంద్ర బిందువుగా పనిచేస్తుంది. ఈ మందిరం చక్కగా నిర్వహించబడుతోంది మరియు భక్తులు వారి కర్మలను నిర్వహించడానికి విశాలమైన మందిరాలు ఉన్నాయి. ఆలయ గర్భగుడి లేదా గర్భగృహ, ప్రధాన దేవత లార్డ్ వెంకటేశ్వరుడు. గర్భగుడి చుట్టూ లక్ష్మీదేవి, గణేశుడు మరియు శివుడు వంటి ఇతర దేవతలకు అంకితం చేయబడిన చిన్న ఆలయాలు ఉన్నాయి. ఆలయ లోపలి భాగం అందమైన శిల్పాలతో అలంకరించబడి వాతావరణంతో నిండి ఉంది. ధూపం యొక్క సువాసన మరియు జపం యొక్క శబ్దాలు. ఆలయ అనుభవం, స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి అడుగుపెట్టగానే ముందుగా గుర్తొచ్చేది ప్రశాంత వాతావరణం. ఇతర ప్రధాన తీర్థయాత్రల కంటే ఈ ఆలయం తరచుగా తక్కువ రద్దీగా ఉంటుంది. ఇది వ్యక్తిగత ప్రతిబింబం